అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. సరే అంది. కుందేలు కొంత దూరం వెళ్ళాక ఎలాగూ తాబేలు మెల్లిగా వస్తుంది కదా అని బద్దగించి పడుకుంది. కానీ తాబేలు ఎక్కడ ఆగకుండా మెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెళ్ళి ఫస్ట్ వచ్చింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? రన్నింగ్ రేస్ మధ్యలో పడుకోకూడదు కదా ఆంటీ. కాదు, కష్టపడి పనిచేస్తే అందరూ ఫస్ట్ వస్తారన్నమాట. సరేనా? రేపు ఇంకో కథ విందామే. అబ్బబ్బబ్బబ్బా, గీతాంజలి కథ అదిరిపోయింది. ఆల్ ఇండియా రేడియో కదిలిపోయింది. రోజు చెప్పే కదే కదా, ఆ మాత్రానికి అంతలా బిసికేయాలా? రే, నువ్వు వెళ్ళి టీ పట్టరా. ఇప్పుడే కదా గారు. నువ్వు రా గీతాంజలి. పేమెంట్ తీసుకుంది కానీ అక్కడ కాదు, ఇదిగో ఇక్కడ. రోజు పెట్టే సంతకమేగా, చెయ్యొదిలేస్తే అమ్మాయి పెడతా. ఏంటి షాంపూ మార్చినట్టున్నావు? అదేదో చెప్తే మేము వాడతాం కదా. హెడ్ అండ్ షోల్డర్స్ అని హెడ్ ఉన్నవాడు వాడతారు, మనకి పని చేయదులేండి. రే, ఆ వైలం సుబ్బారావుని 107.3 మీటర్ల మీద లైన్ ఎక్కమను. ఆయన ఆల్రెడీ ఎక్కి వాయిస్ ఎత్తడండి. వెళ్ళొస్తాను. ఆగు, నేను వస్తున్నాను. ఆ మీరుపేటలో దింపేద్దు గాని బండి రిపేరు. ఆవిడ వెళ్ళేది గడ్డి అన్నారు, కుదరదు. మీరు వెళ్ళండి అమ్మా, నేను దింపుతానండి. నా అంబర్ సైకిల్ ఎక్కి ఒక్క తొక్కు తొక్కానంటే ఆ మీరుపేట వచ్చేద్దండి. తీరాతో రెడ్డి. సారీ అండి, చెప్పలేము తగలేండి. సారీ, నేను చూసుకోలేదు. చూసుకోవాలి, పండ్లు గరుడు కాదు, తోలుడు తెలవాలి. తమ్మి నువ్వు తమ్మి, నేను చేస్తా కదా సెటిల్మెంట్. ఏమిటండి ఈ అఘాయిత్యం? ఈ కాలం ఆడపిల్లలు మరీను మగ పిల్లల్ని గుర్తటం ఏమిటండి చూద్దాం. మా కాలంలో ఇలాంటి వెరగం చూబండి. చేతిలో కర్ర పట్టుకొని గణకర్లా నిలబడతారేమండి? వెళ్ళి న్యాయం చెప్పండి. ఏమా అసలు లైసెన్స్ ఉందా? అన్న ఆగే, నేను చూసుకుంటా కదా. గిసొంటి గిన్ని చూసినా మొన్న ఇట్లే మా బస్తీలా ఓ పోరని ఉసుకలారి గుద్దితే నిలబెట్టి 2 లక్షలు గుంజినా. అన్న నువ్వు కూర్చోవే. అయ్యే కూకంటే అరే కూర్చోంటుంటే ఎందుకు ముగ్గురు పడుతున్నావు? నీకు స్కానింగ్ తీస్తా, అవసరమైతే ఎక్స్రే తీస్తా, మరీ అవసరమైతే ఆపరేషన్ బి చేయిస్తా. నువ్వు సకల ముక్కలు వేసుకొని కూర్చో. అచ్చా, నీ సంగతి ఎంత పోరి? డైలీ ఇట్లా అందరు గుర్తుకుంటా పోతావా? కొలు ఏమని చేస్తున్నావు? నేను ఆల్ ఇండియా రేడియోలో చిన్న పిల్లలకి కథలు చెప్తుంటానండి. మా ఆఫీస్ లో వెంకటేష్ అని ఒకడు ఉన్నాడండి. వాడు నన్ను ఎప్పుడూ ఏడ్పిస్తాడు. ఇవాళ కూడా అలాగే ఏడ్పించాడండి. అచ్చా, ఆ చిరాకులో డ్రైవ్ చేస్తూ పొరపాటున గుద్దేశానండి. ఆఫీసులో ఆడేవాడు నడిపితే ఇక్కడికి వచ్చి రోడ్డు మీద జనాలు గుర్తావు. నువ్వు ఉండు, పోలీసులు ఫోన్ చేస్తా, ఆడొచ్చి నీ సంగతి తెలుస్తారు. అన్నా ఆగిరాదే, కాను నాకు ఎరకలేదా? చూడు పిల్ల, చాలా ఖర్చు అవుతుంది. ఆయన కాలే ఎరిగిందో చెయ్యి ఎరిగిందో మొత్తం చెకప్ చేయించాలి. పైసలు తీ పైసలు బయటది. అరే నువ్వు కూకో తమ్మి, అట్లా కొట్టివేదిరా భయ్. చెయ్యి బాగానే పనిచేస్తా. చెయ్యి కాలు అన్ని బాగానే పనిచేస్తాయి. ఇంకేమైనా చెకప్ చేయమంటావా? వద్దానా? ఏం చెకప్ చేస్తానా? నేను చెకప్ చేసుకుంటానా? అలా ఉంటానా వద్దానా? పదండి, బయలుదేరతాం. బయలుదేరతాం, పదండి. చాలా థ్యాంక్స్ అండి. పెద్ద గొడవ అయిపోతుందేమోనని భయపడ్డాను. లేదండి, దాందే ఉంది. వాళ్ళు ప్రతి విషయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇంతకీ మీ పేరేంటండి? గీతాంజలి. ఓ నైస్. ఎట్టెనాలో చెప్తే డ్రాప్ చేసేస్తాను. మీరెటు వెళ్తున్నారండి? లెఫ్ట్ వెళ్తానండి. నేను లెఫ్టేనండి. ఏమండి, ఈ ట్విన్ సిటీస్ లో పాపులేషన్ ఎంత ఉంటుందండి? ఒక 40 lakhs వరకు ఉంటారండి. ఆ 40 lakhs లో రిచ్ పీపుల్ ఎంత మంది ఉంటారండి? ఏవండి, నేను పనిచేసేది ఆల్ ఇండియా రేడియోలో, మున్సిపల్ కార్పొరేషన్ లో కాదండి. సారీ అండి. నేను రైట్కి వెళ్ళాలి. మీరండి? నేను రైటేనండి. అయినా ఈ సినిమాలు కేబుల్ టీవీలు అవి వచ్చిన తర్వాత ఇంకా ఈ కాలంలో రేడియోలు ఎవడంటున్నాడండి? నేనంటాను, పెద్దక్క రేడియో అన్నయ్య, కార్మికుల కార్యక్రమం, పాడి పంటలు, ఇవన్నీ రెగ్యులర్ గా వింటుంటానండి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడో ఆపేశారు. మీరు బండి ఎందుకు ఆపేశారండి? మా ఇల్లు ఇదేనండి. మరి మీ ఇల్లు? మా ఇల్లు కూడా ఇక్కడేనా అండి? ఊరుకోండి. ఓ రైట్ ఓ లెఫ్ట్ కలిసినంత మాత్రం ఇల్లు కూడా ఒకటైపోతాయి ఏంటండి? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతానండి. వస్తాను. అయ్యో, బాగా దెబ్బ తగిలినట్టుంది. నేను డ్రాప్ చేస్తా కదండి. పర్లేదండి, నేను జనరల్ గా లేడీస్ ఎక్కువ ఇబ్బంది పట్టను. నేను వెళ్తాను. పైకి వచ్చి కనీసం ఫస్ట్ ఎయిడ్ అన్న తీసుకోండి. అబ్బా, నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను రాను. చెప్పిన మాట వినాలి. పొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది నీకు. ఇలాగైతే నన్ను పంపించేస్తాను. తాగు నాన్న మూసుకుని. కుక్క. ఇందాక వేడి నీళ్ళు పెడతానంటే
టీ కోసమేమో అనుకున్నానండి. అయ్యో సారీ అండి, మా కృష్ణగాడి గొడవలో పడి మర్చిపోయాను. తీసుకొస్తాను. షుగర్ 2 స్పూన్లు వేయండి. అలాగే. అబ్బా, అయ్యో. టీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారండి? హ్మ్? లేదండి, అమ్మా నాన్న 5 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఏమైందండి? ఏం లేదండి, మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. వాళ్ళకేమైందండి? వాళ్ళు అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, నేను బయలుదేరుతాను. అయ్యో, గుడ్ టైమింగ్ అండి. ఔచ్! అబ్బా, ఈ పరిస్థితిలో మీరు ఎక్కడికి వెళ్తారండి? వెళ్ళాలండి, తప్పదు. కానీ ఈ కాలు నొప్పితో అసలే సిటీకి కొత్త, వెళ్ళగల్లో లేదో. అబ్బా, పోనీ ఈ పూటకి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళండి. అంతేనంటారా? ఉమ్, వద్దులేండి, మళ్ళీ మీకు వంట శ్రమ వద్దు, నేను పోతాను. శ్రమే ఉందండి, నాకు ఎలాగో చేసుకుంటాగా. ఇంకో 2 వంకాయలు ఎక్కువ వేస్తే మీకు సరిపోతుంది. అలాగే 2 బంగాళదుంపలు కూడా ఫ్రై చేయండి, కొంచెం మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అమ్మ నాన్న 5 అన్నయ్యలు. చా, మీరు కాఫీ తాగి బయలుదేరతారా? నాకు ఆఫీస్కి టైం అయింది. సంచు, ఎవరైనా at last. అవును, అసలు ఏమైపోయావు నువ్వు? 2 నెలల నుంచి ఫోన్ లేదు, లెటర్ లేదు. నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నేను ఇలా డల్గా అప్సెట్ గా ఉండడం చూసి మన విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోయింది. నువ్వేం టెన్షన్ పడద్దు, అంతా హ్యాపీయే. మా నాన్నే టికెట్ తీసి మరీ పంపించాడు తెలుసా? తీరా ఇక్కడికి వస్తే నువ్వు ఇల్లు మారిపోయావన్నారు. కనీసం అడ్రస్ మారిన విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సంజు. నేను అటు నుంచి నీ అడ్రస్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను తెలుసా? ఇది నా జాతకం, మా అమ్మ ఇచ్చింది. వాళ్ళ సెంటిమెంట్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా. నీ జాతకంతో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకో మరి. I can't believe this. 1 minute. My wedding card. చేస్తాం కదా. ఇప్పుడు చేయడం ఏంటి? ఎప్పుడో చేశా. నువ్వంటే నాకు ఇష్టమని జోక్ చేశా.
నువ్వు లేకపోతే బతకలేనని జోక్ చేశా. చివరికి ఐ లవ్ యూ అని కూడా జోక్ చేశా. అప్పుడేసిన జోకులకే ఇప్పటిదాకా నవ్వుకుంటున్నాను. కానీ ఇది మాత్రం జోక్ కాదు, షాక్. ఎలా ఉంది? నన్ను పెళ్లి చేసుకుందామని ఎగురుకుంటూ ఎర్ర బస్ ఎక్కొచ్చేసావా? ట్రైన్ లో అడుక్కునే వాళ్ళంతా నీ ఫ్రెండ్స్, 10వ తారీఖు దాటితే పక్కింట్లో ఉప్పు పప్పు అడుక్కునే ఫ్యామిలీ. నీ రేంజ్ కి నేను కావాలి. ఏంటి సైలెంట్ అయిపోయావు? మాట పడిపోయిందా? కార్డు చూసే ఇలా అయిపోతే పెళ్లి చూస్తే గుండె ఆగిపోతుందేమో. అసలు నా అడ్రస్సే పట్టుకోలేని వాడివి నా చేయి పట్టుకుందామని ఎలా అనుకున్నావు నువ్వు? పాపం, కష్టపడి చాలా దూరం నుంచి వచ్చావు గాని పెళ్లి చూసి ఫోన్ చేసి వెళ్ళు, కనీసం ఛార్జీలన్నా కవర్ అవుతాయి. హే, వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని రాయే. కార్డు కూడా మర్చిపోకు, లేకపోతే లోపలికి రానివ్వరు. నవ్వు నవ్వే. Come on, laugh. నా జోకులకి నవ్వే వాళ్ళంటేనే నాకు ఇష్టం. నా మీద జోకులేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. చూసావుగా, అనకాపల్లిలో హీరోల తిరిగే నిన్ను హైదరాబాద్ లో ఎలా జీరో చేశానో. నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ తో మూగోండని గుడ్డోండని డ్రామాలాడితే చివరికి ఇలా పిచ్చోళ్ళ మిగిలిపోతా. బాబు, నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా? తెల్దండి. అంటే అదే పెళ్లికి ముందేవో వ్రతాలు పూజలు యూనో. తెల్దండి. మరేం తెలుసు? ఇదేనండి. హాయ్ బోనీ. వాట్ చెరీ, ఏంటి ఎంత లేటు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? దేనికి? రేపు సంజీవ్ వాళ్ళ ఇంట్లో అదేదో వ్రతం ఉంది. అదేంటబ్బా, అది ఏం వ్రతం? క్యాడ్బరీస్ వ్రతం. క్యాడ్బరీస్ వ్రతమా? యా. కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా అన్నారా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్తాగా. పోనీ, కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్పులతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోనీ, అర్థమైంది. అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవీన్స్ డే. am I right? హాలోవీన్స్ డే. అదే, నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్ పోనీ. యో మ్యాన్, అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా. ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ కి ఫోన్ చేయలేకపోయావా? చేహాం, రిసెప్షన్ ఉంది. పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ అంటే అని పెట్టాం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి, పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు. అమెరికా నుండి వచ్చేస్తారు. బోని బయలుదేరాడండి. కంగారడకూడదు. ఈ పువ్వులు తీసుకోండి. ఎవడరా పులిహాసం వేసుకుని డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తాడా? థ్యాంక్ యూ. శుభవాని వ్రతం జరుగుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు ఏంట్రా? ఏంటిది? ఏంటమ్మా ఇది? స్పైడర్ మ్యాన్ అన్నాయ్. ఈ ఆక్లో చాలా ఫేమస్ లే, కానీ ఇక్కడికి ఎందుకు వేసుకొచ్చాడు? ఒక్క నిమిషం అంకల్. హే చెర్రీ, వాళ్ళంతా షాక్ అయ్యారు కదా. ఇంకా తేరుకోలేదు. ఓ మరి వాట్ నెక్స్ట్? డ్రెస్ చేంజ్. ఓకే. అయ్యా, ఇప్పుడు మీరంతా పంచామృతం తీసుకోవాలి. హే, వెరీ ఫనీ యార్. అవును చెర్రీ, వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటప్లో వస్తారన్నా. మరి పట్టుబట్టలో ఉన్నారేంటి? మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకుని చేసుకుంటారు ఈ వ్రతం. సిటీలో ఇంతేనేమో. పోనీ వాళ్ళే ఫాలో అయిపోతాం. ఓకే, అచ్చరే నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్. నేను డామినేట్ చేయకూడదని బోని. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్ చెర్రీ. థ్యాంక్ యూ. ఏది బ్యూటిఫుల్.
అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త కానీ జారిపోతుంది. పావనం శుభం. పంచామృతం తాగేస్తారండి వీళ్ళు. ఏ తాగకూడదా? కమాన్ చెరీ, చిన్న చిన్న వాడికి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. అది కాదు. కమాన్ చెరీ, కమ్. అయ్యా పంచామృతం తీసుకోండి, మీరు కూడా తీసుకోండి అమ్మా. కేదారేశ్వర పాదోదకం పావనం శుభం. చెరి పానీపూరి తిందావా? నెక్కుతుంది చాలదా? పద. నాకు పానీపూరి అంటే ఇష్టం. ప్లీజ్ చెరి తిందాం. ఏం చేస్తాం, నువ్వు గెలిచావుగా ఈరోజు. పద. ఓ ప్లేట్ పానీపూరి. హలో ఆంటీ. ఆంటీ మీకు మమ్మీ ఉన్నారా? ఏ పోనీ డాడీ? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆంటీ మనకేం కావాలన్నా మమ్మీ డాడీ ఇస్తారు కదా, మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ కోసమే ఫన్ కాలేజ్ చేస్తున్నాం. ప్లీజ్ ఆంటీ మీరు హెల్ప్ చేయరా? సో స్వీట్ ఆఫ్ యూ కిడ్స్. నీ పేరేంటి? డాలీ. వెరీ స్వీట్. ఏ స్కూల్ మీరంతా? బసంత్ రాజ్ హై స్కూల్. తీసుకోండి. థాంక్స్. ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఏ ఎప్పుడు మంచి పనులు చేస్తున్నారు. ఏ గుడ్ గర్ల్. 10 రూపాయలు చిల్లర లేదా? ఏం చేయమంటావు? నన్ను ఏడు చిల్లర తెచ్చుకోమంటావా? ముద్దుండక్కలేదా మీకు? చిచ్చి. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. అమ్మా వీడు వాడే. సార్ వచ్చారా సార్? నేనే సార్ ఫోన్ చేసింది. ఏంటి నా సార్? పేరు ముద్దు కృష్ణ. సార్ ఈ ముద్దు నీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హానెస్టీ. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి సార్. పింకీ. గుడ్ నేమ్. అదండి సార్. నీ పేరేంటి? కార్తిక్. నీ పేరు? వంశీ. ఓ, ఆ, ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో, ఏంటి చాక్లెట్లు మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్కి అమ్మేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టా. అలాగే మీ చెవులో పువ్వు కూడా పెట్టాడు. ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నేను నీకు బాబాయ్ ఏంటి? ఏ నా బాబాయ్ కదా? ఇవాళ పొద్దున మాటల్లో అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫూల్ చేయొచ్చాను. నేను ఎప్పుడు అన్నాను రా? నేను ఎందుకు అంటానండి? ఇవాళ పొద్దున టిఫిన్ చేస్తాను లేదు. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేమని అన్నానండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబాయ్. ఇదిగో 10 రూపాయలు, నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. ఓకే ఓకే. బాబాయ్ ఇంట్లో 10 కలుద్దాం. రూపాయలు ఏంట్రా నాయనా? సార్ అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ కోసం ముద్దు కృష్ణ ఎదవా. కానిస్టేబుల్, మీకు ఆట కావాలా పాట రెండు కావాలా? కావాలి సార్. నేను పాడతాను, వీడితో మీరు ఆడుకోండి. Yes, sir. జింజనక జింజనక జోలితార, జింజనక 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 బోలితార బోలి బోల్తార బోలి బోలితార బోలి బోల్తార 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 బోల్తార. గీత, గీత, హలో. ఏంటమ్మా 9 ఇంకా పడుకున్నావు? ఆఫీస్కి వెళ్ళవా? గీత నిన్నే. లే వంట గింట అని ఎవడు చేస్తాడు? లే. ఏంటి ఒళ్ళు కాలుతుంది? సారీ చెరి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి అన్ని పనులు చేస్తానే. ఏ ఇంత జ్వరం పెట్టుకునేంటి? నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. సారీ చెరి, ఈ రోజంతా నేను కష్టపెట్టాను. ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేసినా కష్టం అనిపించదు. పద. ఈ సారీ ఎలా ఉంది? సూట్ కైతే బాగుండదు, షర్ట్ ప్యాంట్ కుట్టించుకోనా?
సార్ ఇది చూడండి, కొత్తగా వచ్చిన హనీమూన్ సారీ. అసలు హనీమూన్ కి బట్టలు ఎందుకు? బానీ, నీ షాపింగ్ నువ్వు చేసుకో, నా షాపింగ్ నేను చేసుకుంటాను. ప్లీజ్ గో. ఓకే, ఆ శారీ తీయండి. చెప్పండి సార్. సమ్ క్యాజువల్స్ ప్లీజ్, మోర్ ఆఫ్ లైట్ కలర్స్. ఎక్స్క్యూజ్ మీ. యా. ఓ, ఏమండి 500 రూపీస్ కి చేంజ్ ఇవ్వరా? ఏంటండి మీకు ఏం కావాలన్నా నన్నే వెతుక్కుంటూ వస్తారా? అదేంటండి అలా విసుక్కుంటారు? నేను అడిగింది చేంజే కదా. సరే ఇటువంటి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. ఓ, ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా? అవును తెలీదు. రెస్టారెంట్ లో రోజు అడిగింది, ఇక్కడ చేంజ్ అడిగిందా? ఎగ్జాక్ట్లీ, భలే కనిపెట్టేవే. కనిపెట్టలేను అనుకున్నావా? చెప్పు, ఎవరు అమ్మాయి? తెలీదని చెప్పాను కదా. లుక్ బోని, చేసింది తప్పైనా సరే నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం. అంటే నేను చెప్పేది అబద్ధం అంటావా? కాదా? కాదు. అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు తెలుసు నువ్వు చెప్తోంది అబద్ధం. Shut up! చైన్ తక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అలవాటు నాకు లేదు. ఎవరికి? సంజుకి చేసి సారీ చెప్పేద్దామని. కాల్ పెట్టేసుకో, వెళ్ళు. గుడ్ ఐడియా. తప్పు చేసింది తను చెప్పాలి సారీ నీకు. తెలుగు అమ్మాయిల సంగతి నీకు తెలీదమ్మా. తప్పు చేయకుండా సారీ చెప్పావో పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేయొద్దు. ఫోన్ చేయలేదా? లేదు. సరే పోనీ మనమే చేద్దాం. ఏం అక్కర్లేదు, జరిగిన దాంట్లో మా చెల్లెలు తప్పేం లేదు. అవుననుకోండి, ఎంతైనా మన ఆడపిల్లి వాళ్ళం, మనమే సర్దుకుపోతే పోలే. ఏ ఆ పనేదో మీ ఫ్రెండే చేయొచ్చుగా. చెయ్యొచ్చు, తంది అమెరికన్ కల్చర్, అక్కడి ఆడ స్నేహాలు అవి కామన్. ఆ అమ్మాయి తెలుసని ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా, అబద్ధం ఎందుకు చెప్పాలి? కరెక్టే, ఎందుకు ఇలా చేశాడు? పోనీ సరే చేస్తే చేశాడు, సారీ నేను చెప్పాలిగా. అదే నేనైతే ఈ పాటికి 100 ఫోన్లు చేసి 1000 సారీలు చెప్పుండేవాడిని. బుద్ధుందా నీకు? ఎంత భయపడ్డానో తెలుసా? పడిపోతే నేనేదో సరదాగా ఏడిపిద్దామని చేస్తే. ఏడిపించు. అక్కడ వాడు ఏడిపిస్తున్నాడు, ఇక్కడ నువ్వు ఏడిపించు. ఏమైంది గీత? ఆ వెంకటేశ్వరరావు మళ్ళీ ఏమన్నా అన్నాడా? ఇంకా వాడి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. ఏమైంది అసలు? నాతో చెప్పొచ్చు కదా, మా మంచి గీత కదా. చెప్పు, నాతో చెప్పు. రేపు మా ఆల్ ఇండియా రేడియో యానివర్సరీ ఫంక్షన్, కంపల్సరీగా అందరూ కపుల్తోనే రావాలంట. ఆ వెంకటేశ్వర్ల గాడేమో నాకు పెళ్ళం లేదు, నీకు మొగుడు లేడు, మన ఇద్దరు జంటగా వెళ్దాం అంటున్నాడు. వెళ్తే వాడితో ప్రాబ్లం, వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ప్రాబ్లం. అందుకే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి ఇంత టెక్స్ట్ అయిపోతున్నావు నువ్వు? మరి ఏం చేయాలి? ఇప్పుడు నీకు జంట లేదనే గాడలా రెచ్చిపోతున్నాడు. ఐమ్ యువర్ వుడ్ బి ప్రాబ్లమ్ సాల్వ్డ్. అంటే నేను నీకు జంటగా నటించడానికి కూడా సరిపోనా? ఎరా కృష్ణ, ఇద్దరు బాగున్నావా? ఆడి కూడా ఓకే, నీకు ఓకే? డియర్ ఫ్రెండ్స్, ఆకాశవాణి వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ జంటలుగా ఎందుకు రమ్మన్నానంటే, ఇదేదో అఫీషియల్ ఫంక్షన్ లా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ గా చేయాలనే ఉద్దేశంతో. అందుకే జంటలుగా రాని వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి స్ట్రిక్ట్ గా కూడా చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ ద ప్రోగ్రామ్ కమెంట్స్. మన గురించి మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారో విందామా? ముందుగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి గారు. డ్రెస్ అదిరిందండి. గీత పక్కన మాత్రం ఉండాలిరా. ఏజ్ కూడా బాగా తగ్గించినట్టున్నారు. అడ్వాన్స్ చూడరా? గీత పక్కన మాత్రం ఉండాలిరా. గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి. ఎవడవాడు? మన రాజ్ కపూర్ అండి బాబు. ఆ రోజు తుఫాన్ లో ఉరువులో వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా, ఇప్పుడు పిడుగులో ఊడిపడ్డాడు. ఇది స్టాఫ్ ఫంక్షన్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి? నా వుడ్ బి అండి, చరణ్. గీత నువ్వు వెళ్ళి పార్టీలో జాయిన్. నేను బాబాయ్తో మాట్లాడేసి వస్తా. బాబాయ్ గారు, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందాం. బాబాయ్ గారు, మీరు హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి. అయితే మీరే కరెక్ట్. దేనికి? చెప్తాను పదండి. ముందు కూల్ డ్రింక్ తీసుకోండి సార్. బాబాయ్ గారు, నాకు మంచి బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పండి. బిజినెస్ సార్? ఏ మాత్రం పెడతావు ఏమిటి? ఓ 5-6 లక్షల దాకా రావచ్చు.
రావచ్చా? ఎక్కడి నుంచి? బాబు ఇస్తాడండి. బాబా? ఎవడు బాబు? మీ బాబా? చంద్రబాబు. ఏం వెటకారంగా ఉందా? చంద్రబాబు నీకెందుకు ఇస్తాడు? మరి లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కింద ఎవరేంటి? అంటే నువ్వు రాజీ పడ్డ మాజీ నక్సలైట్ ని. అబ్బో పేల్చాం, ఎన్ని బస్సులు పేల్చాం, ఎంత మందిని కాల్చాం, ఎన్ని బ్రిడ్జిలు కూల్చాం. చివరికి హింసతో విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని మొన్నే కామెడీగా సీఎం దగ్గర లొంగిపోయా. అవును, నా గీతేది? గీత ఎక్కడున్నావమ్మా? మనకి రోజు కథలు చెప్పే గీతాంజలి గురించి ఆమె కాబోయేవాడు ఏం చెప్తాడో విందాం. ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు అందానికి అర్థం తెలీదు ఆ అమ్మాయిని చూసేదాకా. అమాయకత్వం అంటే ఏంటో తెలీదు ఆ అమ్మాయితో మాట్లాడేదాకా. 7 అడుగుల మీద నమ్మకం లేదు ఆ అమ్మాయితో వర్షంలో కలిసి నడిచేదాకా. ఎండాకాలంలో జాబిలి, వర్షాకాలంలో గాలి, శీతాకాలంలో చలి, అన్ని కలిపితే నా గీతాంజలి.